హే వెల్కమ్ టు గాయత్రి సంతోష్ బ్లాగ్స్. మేమైతే తిరుపతి వెళ్తున్నాము. మే 28 తారీఖు అయితే మేము హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరాము. తిరుపతికి ఎందుకు వెళ్తున్నామంటే మే 30 తారీఖు మా పెళ్లి రోజు ఉండే అనమాట. సో దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. సో మేము తిరుపతికి ఎలా వెళ్ళాము, మా కార్ని ఎలా సెటప్ చేసుకున్నాము, మేము వెళ్ళే దారిలో ఏమేమి చూసాము అన్నీ ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు చూడండి. కార్ని అయితే బెడ్ సెటప్ చేసుకున్నాం అనమాట. ఎయిర్ బెడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. సో సీట్ని అయితే ఫోల్డ్ చేసేసి ఎయిర్ బెడ్ని అయితే వర్క్ చేసేసి మొత్తం ఇలా సెటప్ చేసుకొని అయితే జర్నీ చేసాం మేము. సో హైదరాబాద్ నుంచి అయితే ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ ఈ పుష్పగిరి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇది కడపలో ఉంది. సో ఈ టెంపుల్ విజిట్ చేయాలని చెప్పేసి అయితే ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ టెంపుల్కి వచ్చేసాము. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే. తిరుపతికి వెళ్తే ఈ టెంపుల్ తప్పకుండా విజిట్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకున్నాము, విజిట్ చేసాము. యాక్చువల్లీ ఇది అవుట్ ఆఫ్ టైం ఉండే అనమాట, కానీ ఎటు చేసి రావాలని చెప్పేసి వచ్చాము. సో మేము వెళ్ళే హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే టెంపుల్ క్లోజ్ చేశారనమాట. సో మీరు కూడా తిరుపతి వెళ్తే తప్పకుండా ఈ పుష్పగిరి టెంపుల్ని అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ విష్ణుమూర్తి ఇంకా లార్డ్ శివ అయితే ఒకే టెంపుల్లో పూజించబడతారనమాట. అందుకే ఇది హరిహర క్షేత్రం అని కూడా చెప్తారనమాట. జరుగుతుంది ఏనుగు మీద. ఏనుగు తొండంతో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే పెన్నా రివర్ అనమాట. ఇది పెన్నా రివర్ పక్కనే ఉంటుంది. పెన్నా రివర్ నుంచి యాక్చువల్లీ ఎంట్రన్స్ స్టెప్స్ ఉంటాయన్నమాట. సో మేము వెళ్ళినప్పుడు అయితే క్లోజ్ ఉంది, మేము వేరే బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళామన్నమాట. సో ఈ పెన్నా రివర్ నుంచి కూడా మనకి ఎంట్రన్స్ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట టెంపుల్ అయితే. అసలు మాకు ఎంత నచ్చిందో, అసలు ఎంత మిస్ అయిపోతామని ఎంత ఫీల్ అయిపోయామో, కానీ అసలు దేవుడి దయ అసలు ఓపెన్ ఉంది. ఈ రాయిని ఇట్లా పట్టుకొని మన కోరికలు నిలబెడితే ఇట్లా పట్టుకొని మధ్యలో ఇట్లా వదిలేసాను. అర్థమైందా? మధ్యలో పెద్దగా ఏం చూసాను మధ్యలో అది ఏం కాదు. దుష్యంత్ కూడా పడింది. దుష్యంత్ కూడా పడింది.
మధ్యలో పట్టుకుని కదా నేను ఏమని కోరుకున్నా తెలుసా ఇలా వాడాలని కోరుకున్నా. ఇప్పుడు కోరుకుంటే నెరవేరుతాయా? ఇప్పుడు కోరుకుంటే నెరవేరుతాయా? ఏం లేదు ఇగో లైన్ తీసుకుని మధ్యలో పెట్టుకొని వద్దు ఇట్లా ఒకటేసారి ఇచ్చి పెట్టాలి. మంచిగా మధ్యలో పట్టుకొని టెంపుల్లో ఒక ఐక్యూ పాయింట్ అని ఉంటుంది అనమాట. పైనుంచి కిందికి స్టోన్ వేయాలన్నమాట. ఏ పాయింట్ నుంచి వేస్తామో అది కింద ఒక హోల్ లాగా ఉంటుందన్నమాట, అందులో పడుతుంది. సో అలా మా హస్బెండ్ ఇంకా మా బాబుకి అయితే పడింది అనమాట. వాళ్ళకి చాలా హ్యాపీగా ఉండే. ఇంకా కొంచెం ఫోటోషూట్స్ అవి ఇవి చేసుకొని అయితే మేము అక్కడ నుంచి బయలుదేరాము. ఇంకా మేము మళ్ళీ వెళ్ళేదారిలో అయితే కోదండరాముడు టెంపుల్ అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ ఈ టెంపుల్ అయితే నాకు చాలా స్పెషల్. ఎందుకంటే మా పెళ్ళైనాక ఫస్ట్ టైం తిరుపతి విజిట్ చేసినప్పుడు ఈ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. దంపతులు ఫస్ట్ టైం అడుగుపెట్టింది ఈ టెంపుల్లోనే. సో ఈ టెంపుల్ నాకు చాలా మెమరబుల్. మేము లాస్ట్ టైం మళ్ళీ ఒకసారి తిరుపతికి వచ్చినప్పుడు అయితే ఇది క్లోజ్ ఉండే నైట్ టైంలో. సో ఇప్పుడైతే ఓపెన్ అనిపించింది. సో వెంటనే వెళ్ళాము. మేము వెళ్ళే టైం క్లోజింగ్ టైం అనమాట. సో మమ్మల్ని అలౌ చేశారు. ఇంకా చూసుకొని అయితే బయటికి వచ్చేసాము. అలా సరౌండింగ్స్ అంతా తిరిగాము. డోర్ క్లోజ్ చేసేసారు మొత్తానికి. ఇంకా బయటికి వచ్చేసాము. ఓపెన్ చేశారు, డోర్ ఓపెన్ చేసి బయటికి అయితే అలౌ చేశారు. ఇంకా కొంచెం ఫొటోస్ అవి ఇవి దిగేసి అయితే మా నైట్ డిన్నర్ అక్కడే కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఈ టెంపుల్ విజిట్ అవ్వడం కూడా నాకు చాలా లక్కీ అనిపించింది. ఎందుకంటే 2 టెంపుల్స్ చివరిలోనే వెళ్ళామన్నమాట. 2 క్లోజింగ్ టైంలోనే. అసలు విజిట్ అవుతామా లేదా అనుకున్నాను. లక్కీగా విజిట్ అయ్యామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ డేనే ఇంత బ్లెస్డ్ అనిపించింది నాకైతే. ఎంత హ్యాపీగా ఉండే అనమాట ఫస్ట్ డే అయితే. మేము తిరుపతి రీచ్ అయ్యే వరకు 1 AM అయిందనమాట. సో ఇంకా మాకు అల్పిరి నుంచి పైకి కొండపైకి అలౌ చేయడానికి ఇంకా 2 hours టైం గ్యాప్ ఉండే అనమాట. సో ఆ టైం గ్యాప్లో అయితే ఈ స్ట్రీట్ తిరుపతికి అయితే వెళ్ళాము. స్ట్రీట్ అంతా అలా సరౌండింగ్స్ అంతా చూసాము. స్టాల్స్ చెక్ చేసాము. ఇక్కడ నాన్ వెజ్ కూడా అవైలబుల్ ఉంది. పిజ్జా, బర్గర్స్ అన్నీ, ఇంకా స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. నేను తిరుపతికి వచ్చినాక ఫస్ట్ టైం ఒక స్ట్రీట్ ఫుడ్ని ఇలా చూడడము. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. బాగా అనిపించింది. ఇంకా అక్కడ ఒక 1 hour అలా టైం స్పెండ్ చేసేసి ఫొటోస్ దిగేసి ఒక పానీపూరి ఇంకా రాయపూరి అయితే ఆర్డర్ పెట్టుకున్నాము ఊరికి అలా. ఇంకా అది తినేసేసి అట్లా టైం పాస్ చేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత కొంతసేపటి తర్వాత అయితే ఇంకా పైకి అయితే అలౌ చేశారనమాట 3 AM
సో ఇలా అయితే మా హైదరాబాద్ టు తిరుపతి ఫస్ట్ డే జర్నీ అయితే ఇలా జరిగిందనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉండే. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు ఎవరైనా ఈ స్టేట్ కవర్ చేస్తే కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇలా అయితే జర్నీ సాగుతుంది మాది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి పుష్పగిరి గురించి. సో అంతవరకు ఉంటాను. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ.